పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు నిరాశ, బాధ, సమస్యలు మనలను చుట్టుముడతాయి. ఏది సరిగ్గా జరగడం లేదని మనం భావిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మన కష్టములో ధైర్యమునిస్తుంది, బాధలో సహనమునిస్తుంది, నిరాశ నిస్పృహలో ఆశను కల్పిస్తూ ఉంది. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతడు చనిపోవక ముందే రండు ప్రభువా అని ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. అతని హృదయము నిరాశతో నిండి ఉంది. కానీ ప్రభువు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని ఆశను కల్పిస్తూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుని యొక్క మాటను విశ్వసించాడు, నమ్మి తిరిగి వెళ్తూ ఉన్నాడు. అదే నిరాశ ఆశగా మారిన క్షణం. దారి మధ్యలోని తన సేవకులు వచ్చి నీ కుమారుడు స్వస్థతను పొందెను అనే శుభవార్తను చెప్పడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాగ్దానాలను, ప్రభుని యొక్క మాటను మనం దృఢముగా విశ్వసిస్తూ ఉన్నామా? నిజంగా నమ్ముతూ ఉన్నామా? కష్టములో, సమస్యలో, బాధలలో, నిరాశ నిస్పృహలో మన విశ్వాసం బలంగా ఉందా? మన జీవితంలో కూడా సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ప్రభువుని మనందరము కూడా ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనలను చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తారు. యేసు ప్రభుని యొక్క మాటకు ఎంతో శక్తి ఉంది, ఎంతో బలము ఉంది, ఎంతో మహిమ ఉంది. ఒకే మాటతో సముద్రమును, తుఫానును గద్దించగా అంతయు శాంతించెను. ఒకే మాటతో తలి తాకుమి అని పలుకగా మరణించిన చిన్నారి లేచి కూర్చుండెను. ఒకే మాటతో ఎఫత అని పలుకగా మూగా చెవిటివాడు మాట్లాడసాగెను. అంతటి మహిమ, అంతటి శక్తి ప్రభుని యొక్క మాటకు కలదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మాటను మనం విశ్వసించి నమ్మితే చాలు ఆయన శక్తిని మనం పొందుకుంటాం, ఆయన మహిమను మనము అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ రోజున మనందరము కూడా దేవుని యొక్క మాటను దృఢముగా ఎంతో విశ్వాసముతో నమ్ముదాం, నమ్మి ఆయన యొక్క మార్గములో నడుచుకుందాం, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుకుందాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆమేన్.